త్యాగాలు పోరాటాలు మరువలేనివన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బ్లడ్ స్పీక్స్ టు పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఇంక్విలాబ్ జిందాబాద్, క్విట్ ఇండియా, డూ ఆర్ డై నినాదాలను ముస్లిం నాయకులే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిని ఉత్తేజం చేసేటట్టుగా ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్ ఇస్తే చివరికి ఆనాడు భారతదేశం కానీ నేను చాలా సంతోషంగా తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఎందుకంటే సువిశాలమైన భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు అందరూ కలిసి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి భారతదేశం. ఈ ఆనాటి పోరాటం ఆ రకంగా అందరూ కలిసి పోరాటం చేసి ఉండకపోతే ఈనాడు భౌతికంగా ఏర్పడినటువంటి ఈ లౌకిక వాదంతో కూడినటువంటి భారతదేశ పరిపాలన ఈ రకంగా సజావుగా జరిగే కాదని నేను ప్రకారంగా నమ్ముతా ఉన్నాను. మరి చాలా మంది కొద్దిమంది కేవలం రాజకీయ అధికారం కోసమే ఈ దేశం పాలన ఆసక్తిలో ఉండాలనే ఆలోచనతోనే చరిత్రలో భాగస్వామ్యం కూడా కానటువంటి వాళ్ళు ఈరోజు ప్రచారం చేసుకుంటూ ఈ దేశాన్ని వారి చేతిలో చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ రకరకాలైనటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తూ ఒక హేట్ అనే దాన్ని ఒక విలువైనటువంటి హేట్ రేటింగ్ ఈరోజు సమాజంలో పంచుతూ భారత రాజకీయ ముఖ చిత్రాన్ని కలుషితం చేస్తాం. నిజంగా ఎంత కుంచట భావంలో ఆనాడు అందరూ ఆలోచన చేసుకుంటే ఈరోజు ఈ దేశం సువిశాలమైనటువంటి సర్వసత్తా లౌకిక వాదంతో కూడినటువంటి స్వతంత్ర భారతదేశంగా ఈరోజు వచ్చి ఉండేది కాదు. ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా మరొక సాగించేది కూడా కాదు.